Good morning friends, welcome to my channel. So today 27th January 2025. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి అంటే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనకు తెలుసు కదమ్మా, దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాల వాళ్ళకి వివాహం కానీ అంటే మ్యారేజ్ కానీ డివోర్స్ కానీ లేదంటే ప్రాపర్టీలో కూడా అన్ని విషయాల్లో కూడా ఒకే రకమైన చట్టాన్ని ఆమోదించడమే యూసీసీ అనమాట, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకేనా. సో మన ఇండియాలో ఒక్కొక్క అంటే ముస్లింకి ఒక చట్టం ఉంటుంది, నెక్స్ట్ హిందూకి ఇంకొక చట్టం ఉంటుంది, ముస్లిం క్రిస్టియన్కి ఇంకొక చట్టం ఉంటుంది. అలా కాకుండా అందరికీ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికీ ఒకటే చట్టం వర్తించే విధంగా తెలియజేసేది యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే మన ఇండియాలో ఇప్పటి వరకు యూసీసీ అమల్లో ఉన్న రాష్ట్రం గోవా మాత్రమే. సెకండ్ మనకేంటి అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నారు. సో అమలు చేస్తున్నామని చెప్పేసి సీఎం పుష్కర్ సింగ్ ధామి అనౌన్స్మెంట్ చేశారనమాట. ఓకేనా. అసలు యాక్చువల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది అంటే ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీలో 4th భాగంలో ఉందన్నమాట. దాని గురించి తెలిపే ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ 44. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ తెలిపే ఆర్టికల్ 44. ఓకేనా. సో మనకి ఫస్ట్ రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరాఖండ్. అంటే ఇప్పటివరకు గోవాలో అమల్లో ఉండేది, కానీ ప్రజెంట్ ఇప్పుడు అమలు చేయబోయే రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఓకేనా. సో దాని గురించి తెలిపే ఆర్టికల్ 44. సో నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్, అల్జీమర్స్ అంటే తెలుసు కదమ్మా. అల్జీమర్స్ అంటే మతిమరుపు. అంటే మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలామందికి మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఆ మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే తల్లి యొక్క ఎక్స్ క్రోమోజోమ్స్ నుంచి వస్తుందంట. అంటే మనకు తెలుసు మదర్లో అంటే ఫీమేల్లో వచ్చేసి 2 కూడా ఎక్స్ క్రోమోజోమ్లే ఉంటాయి, మేల్లో వచ్చేసి ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకొక వై క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే తల్లిలో ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉండడం వల్ల తల్లి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ల వల్ల పిల్లలకి అంటే పిల్లలు మీన్స్ వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత పెద్దగయ్యాక కూడా అల్జీమర్స్ రావడానికి కారణమవుతున్నాయి. ఏంటి అంటే తల్లి యొక్క క్రోమోజోమ్స్ అనమాట. ఓకేనా. అది ఇప్పటివరకు మనం చాలామంది అబ్బాయిలు పుట్టకపోతే ఆ ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ని అందరు తిట్టడం కానీ జరుగుతుంది, కానీ యాక్చువల్గా ఏంటి అంటే జెంట్స్ ద్వారానే పుట్టబోయే పిల్లవాడా లేకపోతే అంటే బేబీ బాయా గర్ల్ అనేది నిర్ధారణ అయ్యేది ఎవరి ద్వారా అంటే తండ్రి ద్వారానే అవుతుంది. ఎందుకంటే తండ్రిలోనే 2 డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ వై. తల్లిలో 2 ఎక్సే ఉంటాయి. ఓకేనా. సో ఎప్పుడైతే ఫాదర్ది వై క్రోమోజోమ్ వచ్చినప్పుడు మాత్రమే బేబీ బాయ్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. కాబట్టి సో బేబీ బాయ్ గర్ల్ అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఎవరిలో ఉంటుందంటే మేల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అల్జీమర్స్ వ్యాధి రావడానికి రీజన్ ఎవరు అంటే తల్లి నుంచి వచ్చి ఎక్స్ క్రోమోజోమ్ అంటే మదర్ ద్వారా మాత్రమే అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ ఏంటి అంటే మనకి జాతీయ ఆరోగ్య మిషన్ అంటే ఏంటమ్మా, నేషనల్ హెల్త్ మిషన్. సో ఈ నేషనల్ హెల్త్ మిషన్ మనకి 2013లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ నేషనల్ హెల్త్ మిషన్ని ఇంకొక 10 years పొడిగించింది అనమాట కేంద్ర ప్రభుత్వం. అందువల్లనే ఇది వార్తల్లో ఉంది. సో ఇది 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క హెల్ప్తో అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుందంటే ఫండ్స్ ఇస్తుంది రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకి కూడా ఫండ్స్ ఇస్తుంది. ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా ఇంకొంచెం ఫండ్స్ రాష్ట్రాలు యాడ్ చేసుకొని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి నేషనల్ హెల్త్ మిషన్ని అప్లికబుల్ చేస్తారనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాటా ఎంత అంటే 60:40. అంటే 60% ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% ఆయా రాష్ట్రాలు యాడ్ చేసుకొని ఈ స్కీమ్ని అప్లికబుల్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలు. అంటే ఈశాన్య రాష్ట్రాలు తెలుసుగా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వేసుకుంటాయి అనమాట. ఎందుకంటే ఆ కొండ ప్రాంతాల వాళ్ళకి ఫండ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ చేస్తారు నార్మల్ స్టేట్స్తో కంపేర్ చేస్తే. అసలు నేషనల్ హెల్త్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు అది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఐఎంఆర్ ఎంఎంఆర్ను తగ్గించడం. ఓకేనా. అంటే మాతృ మరణాల రేటు శిశు మరణాల రేటు అంటే పుట్టగానే చనిపోయే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో అంటారు కదా. సో ఆ మాతృ మరణాల రేషియోని నెక్స్ట్
ఎంఎంఆర్ అంటే మాతృ మరణాల రేటు, ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో అంటే చిన్నపిల్లల్లో శిశు మరణాల రేటును తగ్గించడం కోసం. నెక్స్ట్ స్త్రీ శిశు ఆరోగ్యము, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోగనిరోధక శక్తి, పోషక విలువలు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి అందేలా చేయడమే ఈ మిషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ అంటువ్యాధుల్ని నివారించడం, నెక్స్ట్ జనాభాను నియంత్రించడం, లింగ సమతుల్యత అంటే లింగ సమానత్వాన్ని సాధించడం, ఇవన్నీ కూడా ఈ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ జాతీయ ఆరోగ్య మిషన్లో 2 ఉప మిషన్లు అంటే సబ్ మిషన్స్ ఉంటాయి. ఏంటవి అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అండ్ జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్. ఓకేనా, అంటే రూరల్ హెల్త్ మిషన్ అండ్ అర్బన్ హెల్త్ మిషన్ అనమాట. 21-22 మధ్య దేశవ్యాప్తంగా అంటే దేశం మొత్తం మీద ఎంతమంది ఆరోగ్య కార్యకర్తలు చేరారు నేషనల్ హెల్త్ మిషన్లో అంటే 12 lakhs మెంబర్స్ నేషనల్ హెల్త్ మిషన్లో చేరారు. సో మనం ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ని 10 years వరకు పొడిగించారు. వాటి రాష్ట్రాల అంటే రాష్ట్రాల్లో ఏమో 60:40 అండ్ సిక్కిం అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వచ్చేసి 90:10 అనమాట. ఓకేనా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది 2013. ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటి ఉద్దేశం కూడా వేటిని తగ్గించడం కోసమని. అది 3rd one. నెక్స్ట్ 4th ఏంటి అంటే పెట్రోల్ తయారీ. పెట్రోల్ ఎలా తయారు చేస్తున్నారు అని అంటే ఈ దక్షిణ కొరియా, ఓకేనా, సౌత్ కొరియా సైంటిస్టులు ఏ యూనివర్సిటీ అంటే సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు నీళ్ళు ప్లస్ ప్లాస్టిక్ అంటే వాటర్ని ప్లాస్టిక్తో కలిపి పెట్రోల్ని తయారు చేసే విధంగా ఈ దక్షిణ కొరియా సైంటిస్టులు ఒక మెటల్ని వాడుతున్నారు. ఏంటి అంటే రుథీనియం క్యాటలిస్ట్ని ఉపయోగించి వాటర్ ప్లస్ ప్లాస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ అంటే వాటర్ని ప్లాస్టిక్ తోటి కలిపి పెట్రోల్ని తయారు చేసే విధంగా ఈ సైంటిస్టులు కనిపెట్టారనమాట. ఓకేనా, అసలు ఎందుకంటే మన దేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది పెరుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏమవుతుంది, మన పర్యావరణానికి అంటే ఎన్విరాన్మెంట్కి హాని కలిగే విధంగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కోసం కొన్ని అంటే మహారాష్ట్ర స్టేట్లో ఏంటి అంటే ప్లాస్టిక్ను ఉపయోగించి రోడ్లు కూడా వేశారనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ దక్షిణ కొరియా సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఆ ప్లాస్టిక్ని వాటర్తో కలిపి పెట్రోల్ తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఓకేనా, ఈ ప్లాస్టిక్ వినియోగంతో మన ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుందంటే 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది పాలీఓలిఫన్ అనే ప్లాస్టిక్ టైప్ అనేది ఎక్కువగా వాడుతున్నారనమాట. వీటి వాడకాన్ని తగ్గించడం కోసం దీన్ని వాటర్తో కలిపి పెట్రోల్ని తయారు చేస్తున్నారు. ఓకేనా, ప్లాస్టిక్ని వాటర్తో కలిపి పెట్రోల్ డైరెక్ట్గా అవ్వదు కదా, సో దానికి అనేది ఒక కెమికల్ యూజ్ చేయాలి. కాబట్టి దాంట్లో ఉపయోగించే కెమికల్ రుథీనియం జియోలైట్ వై. ఇది ఇంపార్టెంట్ అమ్మ. వాటర్ని ప్లాస్టిక్తో కలిపి పెట్రోల్ తయారు చేయడానికి మెయిన్గా ఉపయోగించే కెమికల్ ఏంటంటే రుథీనియం జియోలైట్ వై అనే క్యాటలిస్ట్ తోటి రియాక్ట్ అయ్యేలా చేస్తే పెట్రోల్ వస్తుంది. ఓకేనా, ఆ మిశ్రమంలో నీళ్ళు ఏమవుతుందంటే ప్లాస్టిక్ని పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్గా మార్చేలా తయారు చేస్తున్నారు. సో ఇట్లా పెట్రోల్ని తయారు చేయడం కోసం వాడే ప్లాస్టిక్ మెథడ్ అనేది ఖర్చు కూడా చాలా తక్కువ. అంటే దీంట్లో మనం కోల్ ఏమి ఉపయోగించట్లేదు కాబట్టి ఓన్లీ వాటర్ కాబట్టి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఖర్చు తక్కువతో మనం పెట్రోల్ అనేది తయారు చేయవచ్చు. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకం కూడా పర్యావరణానికి ముప్పు కలగకుండా మనం కాపాడవచ్చు. సో నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధం. అంటే 100th ప్రయోగం చేస్తున్నారు ఇస్రో నుంచి. ఓకేనా, ఇది 100వ ప్రయోగం కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే శ్రీహరికోటలోని షార్ తెలుసు కదా మనకి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అక్కడ 2nd లాంచ్ ప్యాడ్ నుంచి ఈ 100వ ప్రయోగం చేస్తుంది ఇస్రో. దీంట్లో మనం ఉపయోగించేది ఏంటి, ఏ ఉపగ్రహం అంటే నావిక్ 2 అనే ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారు అంటే GSLV F-15. ఇప్పుడు మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇస్రో అనేది 100 ప్రయోగం కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్కడి నుంచి, షార్ నుంచి, శ్రీహరికోటలోని షార్ నుంచి. నెక్స్ట్ ఏ ఉపగ్రహాన్ని అని అంటే నావిక్ 2 అనే ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా అంటే GSLV F-15 ద్వారా ప్రయోగించనున్నారు. ఏ రోజు 2025 January 29th. మనం ఎక్కడనేది గుర్తుపెట్టుకోవాలి, ఏ ఉపగ్రహం గుర్తుపెట్టుకోవాలి, ఏ రాకెట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవి డేట్స్ అనేవి. ఈ డేట్, నెక్స్ట్ ఉపగ్రహం పేరు అంటే నావిక్ 2 అనే ఉపగ్రహము, నెక్స్ట్ ఏ రాకెట్ GSLV F-15 అనే రాకెట్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ నావిక్ 2 అనేది ఏంటంటే నావిగేషన్. నావిక్ 2 అంటే నావిగేషన్ మనకు తెలుసు కదా, నావిగేషన్ ఉపగ్రహం సిరీస్లో 2వది. నావిక్ 2 కదా అంటే 2nd అనమాట.
మరి నావిక్ 1 అనేది కూడా జరిగి ఉండాలి కదా. ఆ నావిక్ 1 అనే ప్రయోగం ఎప్పుడు అంటే నావిక్ 1 అనే ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F12 ద్వారా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నావిక్ 2 అనేది 29న ప్రయోగించనున్నారు. ఆ నావిక్ 2ని జిఎస్ఎల్వి F15 ద్వారా. కానీ నావిక్ 1 ఎప్పుడు ఉపయోగించారు అని అంటే జిఎస్ఎల్వి F12 రాకెట్ ద్వారా 2023లో ఇస్రో ప్రయోగించింది. ఓకేనా. అలాగే ఈ జిఎస్ఎల్వి F15 రాకెట్ ద్వారా అంటున్నాం కదా. ఈ జిఎస్ఎల్వి F15 రాకెట్ అనేది జిఎస్ఎల్వి సిరీస్లో 17th ప్రయోగం అనమాట. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నావిక్ 2 అనేది సెకండ్ది. నావిక్ 1 ఎప్పుడు అంటే జిఎస్ఎల్వి F12 ద్వారా 2023లో. నెక్స్ట్ జిఎస్ఎల్వి F15 రాకెట్ అనేది జిఎస్ఎల్వి సిరీస్లోనే 17th ఎక్స్పెరిమెంట్ అనమాట. నెక్స్ట్ ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ 11th అనమాట. సో పూర్తి స్వదేశీ అని అంటే మన దేశంలోనే తయారైనటువంటి ఎక్విప్మెంట్లో తయారు చేసే క్రయోజనిక్ ఇంజన్లో ఆ సిరీస్లో ఎన్నోది అంటే 11th ప్రయోగం. ఓకేనా. సో దీంతో పాటు మనం ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1969 ఆగస్టు 15న స్టార్ట్ అయింది. మరి శ్రీహరికోట రేంజ్ ఉంది కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1971 అక్టోబర్ 1. ఇది 1971 అక్టోబర్ 1న ప్రారంభించిన తర్వాత ఇప్పుడు 29న జరగబోయేది 100వ ప్రయోగం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు? నారాయణన్. రీసెంట్గా 2025లోనే వచ్చారు నారాయణన్. అంతకంటే ముందున్న వాళ్ళు ఎవరు అంటే సోమనాథ్ అనమాట. ఓకేనా. ఇస్రో చైర్మన్ కూడా మనకి రీసెంట్గా సోమనాథ్ గురించి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకేనా. సో ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే నారాయణన్. నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సో రక్షణ ఎగుమతులు అంటే ఏంటి? మనకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు కావాల్సిన ఏంటి మెయిన్గా ఏదైనా ఇండియన్కి వేరే దేశాలతో వార్స్ జరుగుతున్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది రక్షణ ఎగుమతులు. ఓకేనా. రక్షణ యంత్రాలు అనమాట. ఓకే. అగ్రదేశాలకి మన ఆయుధ సామాగ్రి పెరిగిన రక్షణ ఎగుమతులు అంటే ఒకప్పుడు మన ఇండియా అనేది వేరే దేశాల మీద ఆధారపడి వేరే దేశాల నుంచి ఈ రక్షణ ఎక్విప్మెంట్ని మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ అది ఇప్పుడు ఏమైంది అని అంటే మనమే ఆయుధాలని వేరే దేశాలకు ఎగుమతి చేసే విధంగా మన ఇండియా అనేది డెవలప్ అయింది. ఓకేనా. ఎంతకు పెరిగింది అంటే 2023లో ఈ వాల్యూ ఇంపార్టెంట్ అమ్మ. 21,000 కోట్ల రక్షణ ఎగుమతులు జరిగినాయి. ఎప్పుడు? 23-24లో. సో దాని వాల్యూ అనేది 22 to 23లో పోలిస్తే 32.5% అధికం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ 22-23లో మనకి 15,920 crores ఎగుమతి జరిగితే అదే 23-24కి వచ్చేసరికి 21,000 రక్షణ ఎగుమతులు జరిగాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ 32.5% అధికం అనమాట. ఓకేనా. ఈ రక్షణ ఎగుమతుల్లో 75% ఏమో గవర్నమెంట్, మిగిలింది ప్రైవేట్ అనమాట. ఓకేనా. అంటే గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు ఎగుమతి చేస్తే మిగిలినవి వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్. అసలు మన ఎయిమ్ ఏంటి అంటే 2029 నాటికి ఇండియా 50,000 కోట్ల విలువ గల రక్షణ ఎగుమతుల్ని చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఎంత సాధించాం మనం? 21,000 కోట్లు. సో మన ఎయిమ్ వచ్చేసి 2029 నాటికి 50,000 కోట్ల విలువ గల రక్షణ ఎగుమతులు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. అట్లాగే మన దేశం నుంచి అసలు రక్షణ ఉత్పత్తులు అంటే ఎక్కువగా అధికంగా మనం ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలు అంటే కంట్రీస్ ఏంటి? మనం ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అంటే అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా. ఇవి 3 ఏంటి అంటే అగ్రస్థానంలో ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు. అంటే ఇండియా నుంచి రక్షణ సామాగ్రిని దిగుమతి చేసుకున్నవి లేదు అంటే వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మనం ఎగుమతి చేస్తున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు దిగుమతి చేసుకున్నట్టే కదా. కాబట్టి ఎక్కువగా దిగుమతి చేసుకున్న వాళ్ళు ఎవరు అని అడగొచ్చు. లేదంటే ఇండియా నుంచి ఎక్కువగా ఏ దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి అంటే అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే 100కు పైగా దేశాలకి మనం ఇప్పుడు ఆయుధాలని ఎగుమతి చేస్తున్నాం. ఓకేనా. సో ఆయుధ సామాగ్రిని. నెక్స్ట్ యూఎస్ఏ ఏం దిగుమతి చేసుకుంటుంది మన దగ్గర నుంచి అంటే సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్ అంటారు, విడి భాగాలు, ఇవన్నిటిని కూడా యూఎస్ఏ మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్ ఆర్మేనియా ఏం తీసుకుంటుంది అంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, పినాకా మార్చ్ లాంచ్ రాకెట్, 155M ఆర్టిలరీ గన్స్, వీటిని ఆర్మేనియా కొనుగోలు చేస్తుంది అనమాట. నెక్స్ట్ వియత్నాం ఏంటి? ఇంటర్సెప్టర్ బోట్లు, బ్రహ్మోస్ సూపర్సోనిక్. మనకు తెలుసు ఇంతకుముందే బ్రహ్మోస్ క్షిపణులను
వియత్నాంతో మనం కొనుగోలు ఒప్పందం అనేది చేసుకున్నాం. ఓకేనా. సో బ్రహ్మోస్. నెక్స్ట్ మలేషియా, బ్రెజిల్ ఏమో తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయన్నమాట. సో మనకి నిన్న ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చాడు కాబట్టి త్వరలో ఇండోనేషియాతో మనం $450 మిలియన్ మిజైల్ ఎగుమతి కాంట్రాక్ట్ని ఇండియా కుదుర్చుకోబోతుంది. ఇంకా కుదుర్చుకోలేదు, ఫ్యూచర్లో కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఎంత అంటే $450 మిలియన్ ఇండోనేషియాతో. సో మరి ఈ రక్షణ ఉత్పత్తులు అనేది తయారీలో మన హైదరాబాద్ వాటా కూడా ఉంది. హైదరాబాద్లో మనకి BDL, మిధాని ఉంటాయి కదా రక్షణ ఉత్పత్తి కేంద్రాలు. ఇవి 2 అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చేసి BDL, మిధాని. నెక్స్ట్ ప్రైవేట్ రంగ సంస్థ ఏమో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఎద్దుమైలారం ఆర్టిజన్స్ ఫ్యాక్టరీ. ఇది కూడా రక్షణ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే హైదరాబాద్లో BDL, మిధాని ఏమో ప్రభుత్వ రంగ సంస్థలు. నెక్స్ట్ ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చేసి ప్రైవేట్ రంగ సంస్థ. ఇవి కూడా రక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి వాటి వంతు పాత్ర అనేది పోషిస్తుందన్నమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మీకు అర్థమయ్యాయి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.